గురుగారు, గురు పౌర్ణమి అంటే ఏమిటి? గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురించి వివరించండి గురుగారు. గురు పౌర్ణమి అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా పిలవడం జరుగుతుంది. గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అని పేరు. అంటే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంటే వ్యాసుల వారే విష్ణు స్వరూపము, అంటే విష్ణుమూర్తి స్వరూపం వ్యాసుల వారు కాబట్టి వ్యాస పౌర్ణమి అని పిలువబడుతుంది. అందువల్ల ఈ యొక్క వ్యాస పౌర్ణమి నాడు గురువులకు నమస్కారం చేసుకుని గురు ఆశీర్వచనం, ఎందువల్ల అంటే గురు స్థానంలో కూర్చున్న తర్వాత గురువుగారు ఏం చెప్తే అది చేయాలి. అదే శాస్త్రం. అంటే బ్రహ్మస్థానం అలాంటిది. ఒకవేళ ఆయన తప్పు చెప్పినా చేయాల్సిందే, ఆయన ఒప్పు చెప్పినా చేయాల్సిందే. అది తప్పు కదా అంటే పాపం పుణ్యం అనుభవించేది ఆ గురువు. అందువల్ల గురుస్థానం మనకు అంత గొప్పది. ఎందువల్ల అంటే గురువు అనుగ్రహంతో ఏదైనా సాధించడు. సాధన జరగాలి అంటే గురువుగారు ఉపదేశం, గురువుగారి అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో తద్వారా దేన్నైనా సాధించగలుగుతాం. అందుకనే ఆ యొక్క పంచపాండవులు విలువిద్య నేర్పేటప్పుడు అర్జునుడికి విశేషంగా గురువుగారు ఆ బాణం వేసేటప్పుడు నీకు అక్కడ ఏం కనపడుతోంది అని అడుగుతూ ఉంటారు. అంటే ఏమిటి? ఆ గురువుగారి దగ్గర ఉండి నాయన నువ్వు ఈ మార్గంలో ఇలా నడు, ఇది సన్మార్గం, ఇది మంచి మార్గం అని చెప్పేది గురువులు కాబట్టి అటువంటి పౌర్ణమి గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని పిలువబడుతోంది. ఈ రోజున విశేషముగా గురు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయటము, అలాగే గురు రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణ చేసుకోవటము, అలాగే దత్త కవచము పారాయణ చేయడం, దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటము, ఇట్లా గురు దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ గురు దేవాలయాలవన్నీ దర్శనం చేసుకోవడం ద్వారా, వాళ్ళ పారాయణ చేయడం ద్వారా, వాళ్ళ చరిత్రలు చదవడం ద్వారా గురువు గారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే సహజంగానే గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేయటము, గురు ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా గురు బలం చేకూరి మనం అనుకున్న కోరికలు అవి నెరవేరటం అనేది జరుగుతుంది. అందువల్ల గురు పౌర్ణమి అంత గొప్పది అని చెప్పబడింది. ఆ వ్యాస పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. అందరూ కూడా ఈ పౌర్ణమి నాడు గురువుల ఆశీర్వచనం తీసుకుని గురువు అనుగ్రహాన్ని పొంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారని కోరుతున్నాను. గురుగారు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదములు.